హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లౌజ్ హ్యాండ్స్ అండ్ షేప్ పట్టి ఎలా కట్ చేయాలో చూద్దాము. లాస్ట్ 2 వీడియోస్లో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసాము. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి డౌన్ లూజ్లో డిఫరెన్స్ ఏంటి, అలాగే అప్పర్ లూజ్లో డిఫరెన్స్ ఏంటి, షేప్ డాట్స్ అవన్నీ మనం ఎలా కట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మీకు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఈజీ మెథడ్స్తో అండ్ కొన్ని టిప్స్తో కటింగ్ అనేది వీడియోలో చూపించడం జరిగింది. ఆ వీడియోస్ ఒకసారి చూడండి. తర్వాత హ్యాండ్స్ కరెక్ట్ ఫిట్టింగ్ రావాలంటే మనం ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, అలాగే ఎలా కట్ చేయాలి, అలాగే షేప్ పట్టీని ఏ మెజర్మెంట్స్తో మనం తీసుకోవాలి, బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలంటే ఎలాంటి మెజర్మెంట్స్ ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాము. బ్లౌజ్ హ్యాండ్స్ ఇలా ఉంటుంది కదా, ఈ ఎడ్జ్ వచ్చేసరికి ఇలా ఉండాలి. దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకున్నాం, లైక్ దిస్ 4 ఫోల్డ్స్ వేసుకున్నాము. ఇది యాక్చువల్లీ లైనింగ్ బ్లౌజ్ అనమాట, మనం లైనింగ్ కట్ చేస్తున్నాము. కట్ కోసం అనేసి మనం ఇక్కడ లైన్ కొట్టేసుకోండి కదా. ఓకే, బ్లౌజ్ హ్యాండ్ యాక్చువల్ లెంత్ వచ్చేసి 10 అనమాట. ఇక్కడ నుంచి మనం 10 పెడుతున్నాము. 10 ప్లస్ ఒక ½ ఇంచ్ మనం ఖర్చు వదులుకున్నాము. 10.5 పెడదాం. ఓకే, 10.5. ఈ 10.5లో 3.5 ఒక డాట్ పెట్టుకోండి, అంటే 7 దగ్గర పెట్టండి. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ 7.5 దగ్గర కూడా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. అంటే ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ ఉంటుంది కదా, ఏఆర్ ఆర్మ్ రౌండ్ దగ్గర లైన్ అనమాట ఇది. సో లూజ్ వచ్చేసి 5.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. సో మనకి ఏఆర్ లూజు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు 9 తీసుకున్నాము. సో మనం ఎక్కడైతే ఈ లెంత్ 10.5 ఉందో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 9 తీసుకోండి. ఈ సెకండ్ లైన్ ఉంది కదా, 7 దగ్గర పెట్టాం కదా, ఈ లైన్ దగ్గర నుండి ఇక్కడ నుండి 9 ఎక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి 9 ఇక్కడ వరకు వచ్చింది. ఇలా ఇక్కడ మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఇక్కడ ఆర్మ్ వరకు, ఆర్మ్ రౌండ్ వరకు ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఒకేసారి మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కూడా కొంచెం లోపలికి డ్రా చేస్తాం కదా, అది కూడా ఇలా చేసేసుకోండి. సో ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంది కదా, హ్యాండ్ లూజ్ నుండి ఇక్కడ ఏఆర్ లూజ్ వరకు లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా మనకు కావాలి కాబట్టి ఖర్చు, ఇది ఎక్స్ట్రా లైన్ డ్రా చేసుకోండి. ఇది బేసికల్లీ హ్యాండ్ అనమాట. ఎప్పుడైనా 3.5 కనుక మనం మైనస్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ చంక లైన్ గీసుకుంటే బ్లౌజ్ హ్యాండ్ ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుంది. కొంతమంది 2 పెడతారు. ఇది ఎంత లెంత్ ఎక్కువ ఉంటే అది అన్ఫిట్గా ఉంటుంది అనమాట బ్లౌజు. ఇది అంత డీప్కి వెళ్తే అంత లుక్ బాగుంటుంది, హ్యాండ్ లుక్. సో హ్యాండ్ లెంత్లో నుండి 3.5 మైనస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కనుక మీరు గీసుకుంటే ఇక్కడ హ్యాండ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ లూజ్ దగ్గర నుండి ఈ ఆర్మ్ ఫిట్టింగ్ వరకు ఈ యొక్క లైన్ డ్రా చేసుకోండి. ఓకే, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ కట్ చేసుకోండి. ఏ హ్యాండ్ మోడల్కైనా ఫస్ట్ మెజర్మెంట్ ఇదనమాట. హ్యాండ్ లెంత్లో నుండి మనకి 3.5 కనుక మనం మైనస్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కనుక కట్ చేసుకుంటే హ్యాండ్ లూజ్ కానీ లెంత్ కానీ కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట. అవి కొంతమంది ఇది చాలా ఎక్కువ పెడుతుంటారు. ఎక్కువ పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి అనీజీగా ఉంటుంది, హ్యాండ్ మనం వేసుకున్నప్పుడు చాలా అనీజీగా ఉంటుంది. అలా ఉండకూడదు. ఇది కరెక్ట్ ఫిట్టింగ్. ఇక్కడ మార్క్ చేసుకోండి, ఒకటి సరిపోతుంది. ఇక్కడ మార్క్ చేసుకొని తీరాసు ఇది లూజ్ అనమాట. మార్క్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి మనం డ్రా చేస్తాం కదా, కొంచెం ఫ్రంట్ సైడ్ వచ్చేటటువంటి హ్యాండ్కి కొంచెం లోపలికి కట్ చేస్తాము. సో ఇక్కడ నుంచి తీసుకోండి, కరెక్ట్గా వేసుకోండి. ఈ ఒక్క సైడ్కి రావాలన్నమాట 2 ఫోల్డ్స్. ఇది ఫ్రంట్ సైడ్ ఒకసారి కలిపేసేయండి. ఇలా మార్క్ పెట్టుకొని ఇది ఫ్రంట్ సైడ్ మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి వస్తాయి అన్నమాట హ్యాండ్. ఓకే,
నెక్స్ట్ షేప్ పట్టి. నిన్న మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కట్ చేస్తాము. సో దిస్ ఇస్ ద బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండు చంక వైపు ఇక్కడ లెంత్ చూసుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకున్నాము. ఇప్పుడు మనకి 2.5 ఉంది. సో ఈ సైడ్ 2.5 ఉంది. చూడండి 2.5, దీనికైనా 1/2 ఇంచ్ మనకి ఎక్స్ట్రా ఉండాలన్నమాట. ఫస్ట్ లెంత్ ఒక 10 తీసుకోండి. నిన్న ఫ్రంట్ పార్ట్ డౌన్ లూజు 8 ఉంది, ప్లస్ ఒక 2 యాడ్ చేసుకోండి, అంటే 10 లెంత్ ఉండాలన్నమాట. ఒక లైన్ తీసుకోండి 10, ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఇక్కడికి మనకి సైడ్ లూజ్ వచ్చి సైడ్ లెంత్ వచ్చేసి 2.5 తీసుకోండి. ఇక్కడ ఈ సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి. ఫ్రంట్ సైడ్ వస్తుంది, ముక్కు పట్టి వస్తుంది కదా, అక్కడికి హుక్స్ దగ్గరికి 3 తీసుకోండి. ఇది తీసుకెళ్ళి దీనికి కలిపిస్తుంది, అంటే 3 and 2.5, 1/2 ఇంచ్ డిఫరెన్స్ ఉంటే మనకి ఫ్రంట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఖర్చులో ఎంత ఎక్స్ట్రా కరెక్ట్గా మీకు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కరెక్ట్గా వచ్చేటట్లు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ని కొంచెం మనం లాగినట్టు పట్టుకోవాలన్నమాట. అప్పుడు ఎందుకంటే క్రాస్ కటింగ్ కాబట్టి సరిపోతుంది. మరి ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ బ్యాక్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది మనకి, బ్యాక్ సైడ్ పార్ట్, అప్పుడు అక్కడే ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. సో షేప్ పట్టి అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఒకసారి మనం మెజర్మెంట్స్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొదలు పెట్టేసి చూసుకొని దాన్ని బట్టి మనం తీసుకోవాలి. ఇలా ఇది ఖర్చుల్లో పోతుంది, ఇక్కడ ఇది కూడా ఖర్చుల్లో పోతాయి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఓకే, అలాగే ఫ్రంట్ పార్ట్ లూజు బ్యాక్ పార్ట్ లూజు అప్పర్ లూజ్ కూడా రెండు ఈక్వల్గా ఉండాలి. మనం ఇక్కడ డాట్స్ వేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్న లూజ్ అంతా కూడా మనకి ఇక్కడ షేప్ లాగా వస్తుంది. సో సరిపోతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.